పాములు నిజంగానే పగబడతాయా? ఇది నిజమా? అపోహ? శాస్త్రం ఏం చెబుతుంది? పామును కొడితే అది పగబట్టి వెతికి వచ్చి కాటేస్తుంది. జత పాము ప్రతీకారం తీర్చుకుంది. పాముకు మనిషి ముఖం గుర్తుంటుంది. ఇలాంటి మాటలు మనం చిన్నప్పటి నుంచే వింటూనే ఉన్నాం. కానీ ఇందులో నిజమెంత? పాములు నిజంగానే పగబడతాయా? శాస్త్రవేత్తలు ఏం చెబుతుండ్రు? భారతదేశంలో పాముల గురించి అనేక అపోహలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పాములు పగబడతాయి అనే నమ్మకం. ఒక పామును చంపితే దాని జత పాము వచ్చి ప్రతీకారం తీర్చుకుంటుందని చాలా మంది భావిస్తారు. అయితే శాస్త్రవేత్తల ప్రకారం దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాముల మెదడు నిర్మాణం చాలా సరళంగా ఉంటుంది. మనుషుల కోపం, ద్వేషం, ప్రతీకారం వంటి సంక్లిష్ట భావోద్వేగాలను గుర్తుంచుకొని ప్రవర్తించే సామర్థ్యం వాటికి ఉండదని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకొని రోజుల తర్వాత వెతికి వెళ్లి కాటేయడం వంటి ఘటనలు శాస్త్రీయంగా సాధ్యం కాదని వివరిస్తున్నారు. అయితే పాము ఎందుకు కాటేస్తుంది? పాములు ప్రధానంగా ఆత్మరక్షణ కోసమే కాటేస్తాయి. వాటిని రెచ్చగొట్టినప్పుడు, తొక్కినప్పుడు లేదా ప్రమాదంగా భావించినప్పుడు మాత్రమే దాడి చేస్తాయి. మనుషులను వెంబడించి కాటేయడం వాటి సహజ స్వభావం కాదు. మరో అపోహ ఏంటంటే పాము మనిషి ముఖాన్ని గుర్తు పెట్టుకుంటుందట. వాస్తవానికి పాములు మనుషుల ముఖాలను గుర్తించే సామర్థ్యం కలిగి ఉన్నాయని నిరూపించే ఆధారాలు లేవు. అవి ప్రధానంగా నేలలోని కంపనాలు, వాసనలు, ఉష్ణోగ్రత మార్పుల ఆధారంగా పరిసరాలను గుర్తిస్తాయి. ఒక పామును చంపిన తర్వాత మరో పాము అదే ప్రాంతంలో కనిపిస్తే దాన్ని చాలా మంది పగగా భావిస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం అది యాదృచ్ఛికం కావచ్చు లేదా ప్రాంత పాముల సహజ నివాసం కావచ్చు. ముఖ్యంగా సంభోగ కాలంలో లేదా ఆహారం కోసం ఒకే ప్రాంతంలో మరిన్ని పాములు కనిపించే అవకాశం ఉంటుంది. పాములు ప్రతీకారం తీర్చుకోవు. అవి అడవి జీవులు మాత్రమే. కనిపిస్తే వాటిని చంపకుండా సురక్షిత దూరంలో ఉండి వెంటనే స్నేక్ రెస్క్యూ బృందానికి సమాచారం ఇవ్వడం ఉత్తమం. కాబట్టి పాములు పగబడతాయి అనే నమ్మకాన్ని శాస్త్రీయ ఆధారాలు లేవు. భయంతో కాకుండా అవగాహనతో వ్యవహరించడం అవసరం. పాము కనిపిస్తే దానిని చంపేందుకు ప్రయత్నించకుండా అటవీ శాఖ లేదా స్థానిక స్నేక్ రెస్క్యూ వాలంటీర్ల సహాయం తీసుకోవడం అందరి భద్రతకు మంచిది.